కేంద్రమైన విడవలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి విషయంలో పూర్వ విద్యార్థులు చేస్తున్న సేవ వర్ణించలేనిది. ఈ పాఠశాల నందు 1972 నుండి 73 మధ్య 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు పాఠశాలకు ఏదైనా చేసి అభివృద్ధి చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే 50 సంవత్సరాల తర్వాత ఒకరికొకరు చిరునామాలు తెలుసుకొని పాఠశాలలో సమావేశం అయ్యారు. వెంటనే పాఠశాలను అభివృద్ధి చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పూర్వ విద్యార్థులంతా కలిసి కొంత నగదును సమకూర్చుకొని ముందుగా ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిల్ స్టాండ్ను ఏర్పాటు చేయడంతో పాటు డైనింగ్ హాల్ను కూడా నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు అనుకూలమైన ఫర్నిచర్ను కూడా తీసుకువచ్చారు. దీంతో పాటు నూతనంగా పాఠశాల ఆవరణంలో విద్య సృష్టికర్త అయిన సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ నెల 29వ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు మండపము ఏర్పాటు చేసినట్లు వాళ్లు తెలిపారు. అంతేకాకుండా పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులైన తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నా పేరు దేవడ శ్రీనివాస్ రెడ్డి. నేను ఇక్కడ ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని. మేము 72-73 సంవత్సరంలో 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. మామూలుగా అందరూ మధ్య మా మిత్రులకి కోరిక మేరకు 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అంటే 72-73 తర్వాత 24లో మళ్ళీ అందరం కలవడం జరిగింది. 50 మందిని మేము గ్యాదర్ చేయగలిగాం. ఆ రోజు కలవడము మిత్రులందరూ చాలా సంతోషంగా అసలు అంతటి మర్చిపోయి బాల్యం రోజులు గుర్తుకొచ్చి ఒకరొకరు ఆప్యాయంగా నిక్ నేమ్స్తో పిలుచుకుంటూ చాలా హ్యాపీగా గడిపారు. ఆ రోజు మా మిత్రులు మనం ఈ పాఠశాల చదువుకున్నాం, కొంచెం స్థాయిలో ఉండం, మన పాఠశాలకి ఏదైనా చేయాలి అనే ఆలోచనతో మెయిన్ నా కంటిలో సైకిల్ స్టాండ్ ఒకటి కనిపిస్తుంది. ఎందుకనంటే పిల్లలందరూ వచ్చి క్లాస్ రూమ్స్ ముందు ఎక్కడ పడితే అటు పెట్టేసి వెళ్ళిపోతున్నాం, డిసిప్లిన్ లేకుండా ఉండింది. మా పిల్లలతో నేను ఒక సైకిల్ స్టాండ్ చేద్దామని మనసులో ఉండింది. మా మిత్రుడు జనార్దన్ రెడ్డి వచ్చి హెడ్ మాస్టర్ గారిని అడగడం, సార్ మీకు ఏం కావాలో చెప్పండి అనడం, ఆయన ఏదో 2-3 కోరికలు చెప్పడం, ఇవన్నీ చేసాం. మళ్ళీ మేము ఫిబ్రవరిలో కలిసాం. మళ్ళీ జూన్ స్కూల్ రీఓపెనింగ్ అయ్యేటప్పటికి ఇవి కంప్లీట్గా బాగా ఖర్చు పెట్టి 2.5 లక్షల పైన ఖర్చు పెట్టి సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయించాం. ఒక 100 బెంచీల పైన ఏర్పాటు చేయించాం. మాకు వంకి పెంచలే గారు ఆదిశంకర కాలేజీల చైర్మన్, ఒక సంవత్సరం జూనియర్, ఆ అబ్బాయి 50 ఫ్యాన్లు ఇచ్చాడు. ప్రతి క్లాస్ రూమ్కి 4. సిఆర్ రెడ్డి గారు 80లో కావాలి వెనక డైనింగ్ హాల్ ఒకటి చేయించారు. ఆ డైనింగ్ హాలు నిరుపయోగంగా ఉండింది. దానికి తలుపులు లేవు, కిటికీలు లేవు, వాడుకోవడానికి ఇబ్బందిగా ఉండింది. మా మిత్రులు జనార్దనం మేము అందరం మాట్లాడుకొని దాన్ని చేసిద్దామని దరిదాపులకు 90,000 దాకా ఖర్చు పెట్టి దానికి తలుపులు కిటికీలు అన్నీ మంచిగా చేసాం. దాంట్లో కూడా అన్నం పెట్టే రైతును మర్చిపోకూడదు అని పిల్లలకి తెలియజేయాలని మంచి స్లోగన్స్ రాయించాను నేను. ఆహార పదార్థం వృధా చేయరాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. తిరుపతి నుంచి ఒక మంచి విగ్రహం మేము తయారు చేయించో చెప్పి నాకు మోడల్ ఇచ్చినప్పుడు కూడా మోడల్ కంటే కూడా ఆ తల్లి చిరునవ్వుతో ఇక్కడ చదువుకునే బిడ్డలందరినీ ఆశీర్వదించాలి అంటే ఈ తల్లి ఆశీస్సులతో బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలనే కోరికతో విగ్రహం చేయించాం. విగ్రహం చేయిస్తూ ఈమెని అలాగే బయట వదిలేయలేం కాబట్టి బాగా మంచి మండపం కట్టిస్తున్నాం. రేపు సోమవారం రోజు విగ్రహ ప్రతిష్ట. ఉన్నత పాఠశాల వెడలూరు హెడ్ మాస్టర్గా ఈ పాఠశాలలో 72-73 బ్యాచ్లో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు వచ్చి
పాఠశాలకి ఏదన్నా మా వంతు కృషి చేస్తామని అన్నప్పుడు మేము కూడా వాళ్ళతో సహకరించి ముఖ్యంగా 72-73 బ్యాచ్లో సోమవారం జనార్దన్ రెడ్డి గారు, దేవల్ల శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా కృష్ణార్జున్ లాంటి వాళ్ళు. ఇందాక అన్న చెప్పినట్లుగా ఆలోచన సోమవారం జనార్దన్ రెడ్డి గారిది, ఆచరణ దేవళ్ళ శ్రీనివాసరెడ్డి గారిది. విద్యార్థులకు ఈరోజు ఒక సైకిల్ స్టాండు, డైనింగ్ హాల్స్ పునరుద్ధరణ చేయడం కానీ, పిల్లలు కూర్చోవడానికి బెంచ్లు ఏర్పాటు చేయడం కానీ, పిల్లలకి క్లాస్ రూముల్లో సౌకర్యవంతంగా ఉండేదానికి ఫ్యాన్లు, ప్రతి రూమ్కి 4 ఫ్యాన్లు ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా వాళ్ళు చాలా భక్తి తో, దాంతోపాటు విద్యార్థులకి ఒక సంస్కారము, చదువు పట్ల ఒక అవగాహన కలిగించే విధంగా వీళ్ళందరూ కూడా ఈ పాఠశాలలో కృషి చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.